ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. సాంకేతిక రంగానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ పంటలు ఆశించిన స్థాయిలో దిగుబడులు దిగకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో ఒకటి ఆయిల్ పామ్ సాగు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊతమిస్తుండటంతో ఈ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అన్నదాత ఆదాయం పెంచి దీర్ఘకాలిక లాభాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. వరి, పసుపు, చెరకు పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే సిద్దిపేటలో ఆయిల్ పామ్ కర్మాగారం నెలకొల్పి రైతులకు మరింత భరోసానిస్తోంది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. శ్రమ తక్కువ, లాభాలు కూడా వస్తుండటంతో రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. మరో 3 నుంచి 5,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 1,500 ఎకరాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ఆయిల్ పామ్ దిగుబడి అయితే ఇప్పటికైతే నాకు చాలా బాగుంది. ఎందుకంటే మిగతా పంటలలో దున్నడము, విత్తనాలు వేయడము, పారేయడము ఇక అది మామూలు బాధ కాదు. అది దాని ముంగట అసలు ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ పంట. కానీ ఒకటి ఏంటంటే ఫస్ట్ 3 years చాలా చంటి పిల్లల లెక్క చదువుకుంటేనే 3 సంవత్సరాలు మంచిగా చదువుకుంటే 30 సంవత్సరాలు మనం చదువుకుంటుంది. ఈ పురుగు మందుల బెడద ఉండదు. ఈ ఫర్టిలైజర్ వేస్తాం, అన్నిటికీ వేసినట్టే దీనికి వేస్తాం. పశువుల ఎరువుతోటి కానీ ఇంకొంచెం ఆర్గానిక్గా వేస్తే ఇంకా క్రాప్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆయిల్ పాము 3వ సంవత్సరం నుంచి 4 సంవత్సరాల దాకా పంట వెళ్తుంది. ఇది బాగానే ఉంది మంచిగా. దీనికి ఏం ఖర్చు ఉండదు, ఎక్కువ తక్కువ ఖర్చు ఉండదు. గతంలో మేము అన్ని మక్క, జొన్న వేస్తే బాగా లాభాలు లేవు. దీంతో లాభం ఉన్నదని ఇవి ఆయిల్ పామ్ పెడుతున్నాం. ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతుండగా విస్తీర్ణం పెరగడంతో చేతి నిండా పని దొరుకుతుందని కార్మికులు తెలిపారు. ఈ ఆయిల్ పామ్ లో మనకు రైతులకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మనకి 4 years మనము ఏదైతే ప్లాంటేషన్ చేసేటప్పుడు మనం 12 నెలల మొక్క ఇస్తాము. ఆ 12 నెలల మొక్క ఇచ్చిన తర్వాత రైతు 3 ఏళ్ళు రైతుల ఫీల్డ్లో పెట్టుకున్న తర్వాత మనకు 36 నెలల్లో మనకు పంట స్టార్ట్ అవుతుంది. మనకు ఈరోజు టన్ను ధర 21,500 రూపాయలు ఉంది. ఆ 21,500 రూపాయలు మనం ఇంటూ 4,000 రూపీస్ అంటే మనకు 4 టన్స్ వేసుకున్నా కానీ మనకు నియర్లీగా 1 lakh రూపీస్ అనేది ఎకరానికి ఆ నికర ఆదాయం వస్తున్నది. కంపెనీ మనకు కటింగ్ తీసుకొచ్చుకున్న తర్వాత డైరెక్ట్ ట్రాక్టర్లో లోడ్ చేసుకొని మనకు అదే రోజు వేయింగ్ బిల్ ఇస్తున్నారు. ఆ వేయింగ్ బిల్ ఇచ్చిన తర్వాత కూడా మనకు 3 days మనకు పేమెంట్ రైతు ఖాతాలో జమ అవుతుంది. మొత్తం మన నిజామాబాద్ జిల్లాలో 6,189 ఎకరాల్లో పామాయిల్ సాగు అనేది జరుగుతుంది. దీనిలో 1,400 ఎకరాల్లో ఆల్రెడీ మనం దిగుబడులు తీస్తున్నాం. దానికి గాను ఒక 1,300 టన్నులు ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి దగ్గరగా 2.5 కోట్ల రూపాయల వరకు మళ్ళీ తిరిగి అమౌంట్స్ వేసాము. పామాయిల్ అనేది వేసుకున్న రైతులు ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరాశ చెందకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మా కంపెనీ తరపు నుంచి హార్టికల్చర్ వాళ్ళ తరపు నుంచి కోరుతున్నాము. నాకు ఇంత ఉపాధి దొరుకుతుంది. నాకు ఎక్కడి నుంచి అయితే కాల్ వస్తాయో, మన ఆఫీసర్ల నుంచి కాల్ వస్తుందో నేను అక్కడికి వెళ్ళిపోతాను. నాతోని 16 మంది టీంతో పనిచేస్తున్నాను. అందరికీ మంచిగా వృత్తి మంచిగా మనకు లాభమే ఉంది. మనం చేసిన కష్టానికి మాత్రం మంచి ఫలితమే దొరుకుతుంది. సుమారు మేము 1,350 నుంచి 1,400 రూపాయల దాకా ఒక్కొక్కరు సగటున సంపాదించుకోగలము. మేము కష్టం చేసినంత మాకు ఫలితం అయితే వెంటనే ఇస్తారు. ఫార్మర్ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాం. ఏ ఫార్మర్ అయితే మాకు ఈ దాకా ఏం చెప్పలేరు, మేము రీమార్క్ తెచ్చుకోలేము. మంచి పని ఉంది, మంచి పని చేసుకుంటున్నాం. సిద్దిపేట తరహాలో నిజామాబాద్లో కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు.